COP29 అనబడే ఒక కార్యక్రమం. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు అజర్బైజాన్ యొక్క రాజధాని బాకు అంటారు చూసారా. సో అక్కడ ఈ సెమినార్ అనేది కాన్ఫరెన్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఒక పెద్ద కాంట్రావర్సీ, ఎంత పెద్ద కాంట్రావర్సీ అంటే భారత్ను వీళ్ళు మాట్లాడనివ్వలేదండి. లిటరల్గా ఆపేయండి ఇక మీరు మాట్లాడకండి అనే ఒక పరిస్థితి. అంటే ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ కూడా మనము ఇలాంటి మీటింగ్స్లో మన రిజెక్షన్, టోటల్ రిజెక్షన్, అసలు ఈ సెమినార్ అనేదే వేస్ట్. సో ఇందులో మీరు మాట్లాడే విషయాలు మాకు ఏ రకంగా కూడా ఉపయోగపడ్డము కాదు, మాకు ఏ రకంగా బెనిఫిట్ అవ్వదు. మాకుంటే ఎవరు? వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో మా ఏ దేశానికి కూడా ఇది ప్రయోజనము కాదు అని చెప్పి క్లియర్గా చెప్పడం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చూడండి, ఇది ఒక పెద్ద జోక్ అండి. అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఒక పోరు లాంటి సిచ్యువేషన్. మరి ఇక్కడ మనము ఎందుకంటే ఇంత అగ్రెసివ్గా ఉన్నాము అంటే రేపు యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మెంబర్షిప్ కోసము మనము చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ఆఫ్రికా దేశాలు వీళ్ళ సపోర్టు మనకి ఉండాలి, వాళ్ళందరూ కూడా మన కోసము నిలబడాలి. అలాంటప్పుడు చూడండి, G20 సబ్మిట్లో కూడా ఆఫ్రికన్ యూనియన్కి G20లో పర్మనెంట్ మెంబర్షిప్ అనేది మనం ఇప్పించాం. కాబట్టి వాళ్ళు మనతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయం అంటే మీరు క్లైమేట్ చేంజ్ అంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు, ఇదంతా మాట్లాడతారు కదా. మాట్లాడుతున్నప్పుడు మీకు ఇక్కడ కౌంటర్ మెషర్స్ తీసుకోవాలి. అంటే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నప్పుడు మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి కదా. సో దీనికి కావలసిన ఫండింగ్ ఎవరిస్తారు? డబ్బులు కావాలి కదండి. సో ఏమైంది, 2025, 2035 వరకు కూడా ఈ ఫండింగ్ అనేది, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలి. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు వాళ్ళు ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్, దీనికి ఫండింగ్ ఎవరు ఇవ్వాలి? డెవలప్డ్ కంట్రీస్. అంటే ఒక అమెరికా, UK, ఫ్రాన్స్, మీకు స్విట్జర్లాండ్, ఇలాంటి దేశాలు, మీకు తక్కిన దేశాలకు వీళ్ళు ఫండింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైంది, ఈ డెవలప్డ్ కంట్రీస్ అందరూ కూడా కలిసి మేము 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఇస్తాము. ఎంత? 300 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఎంత అమౌంటో చూడండి, హ్యూజ్ మనీ. కానీ ఇండియా లిటరల్గా ఇది ఒట్టి వేస్ట్, ఈ డబ్బు దేనికి పనికి రాదు. సో మేము ఈ ప్రపోజల్ని, ఈ అగ్రిమెంట్ని టోటల్గా రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పి మనం అన్నాం. అంటే మనము మాత్రమే ఇలాగా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఇన్ని దేశాలను రిప్రజెంటేట్ చేస్తూ మాట్లాడేటప్పటికీ అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. వెంటనే ఆఫ్రికా దేశాలు, ఓహో ఈ డబ్బు చాలా తక్కువ అన్నమాట, మనకు ఉపయోగపడదు. వీళ్ళేంటి, డెవలప్డ్ కంట్రీస్ అంటారు, రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటారు, ఒక్క యుక్రెయిన్కి మాత్రమే మీకు 60 బిలియన్ అమెరికన్ డాలర్స్, ఇంకా ఈ దేశాలనంతా కలుపుకుంటే UK, ఫ్రాన్స్ వీళ్ళని కలుపుకుంటే 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ దాటిపోతుంది. అంటే మీరు యుద్ధము చేసి, రేడియేషన్ క్రియేట్ చేసి, గ్లోబల్ వార్మింగ్ని పెంచి, క్లైమేటిక్ కండిషన్స్ను మార్చివేసి ఫైనల్గా ఏమంటారు, మీరు నేను కలిసి దీన్ని షేర్ చేసుకోవాలి. ఇక్కడే గొడవండి. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ సమానముగా దీనిని షేర్ చేసుకోవాలి. దేన్ని? ఈ ఖర్చుని. ఎలా కుదురుతుంది? యుద్ధాలు ఎవరు చేస్తారండి? World War I అనండి, World War II ఎక్కడ స్టార్ట్ అయింది? ఎన్నెన్ని దేశాలు యుద్ధాల్లో పాలు పంచుకున్నారు? వీళ్ళందరూ యూరోప్ ఖండానికి చెందిన వాళ్లే కదా. 50 దేశాలు అంటే 40 దేశాల వాళ్ళు యూరోప్ వాళ్లే కదా. వీళ్ళు ఇంతంత ఇండస్ట్రియల్ పొల్యూషన్ అని చెప్పి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారు. సో మీకు ఎక్కడికక్కడ మీకు కార్బన్ ఎమిషన్ అనండి, మీకు మంచు కరిగిపోవడము, మీకు వర్షాల్లో వేరియేషన్, ఇదంతా ఎవరి వల్ల? ఈ డెవలప్డ్ కంట్రీస్, యూరోప్ దేశాలు. అలాంటిది మీరు యుద్ధాలను సృష్టిస్తారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? సమానంగా మనం పంచుకోవాలండి. ఎవరు? డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. ఒప్పుకుంటామా? ఛాన్సే లేదు అన్నాం. దాంతో చూడండి, నేషనల్ కలెక్టివ్ క్వాలిఫైడ్ గోల్ని అంటారు చూసారా, అది పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మీకు చిన్నా చితక ఆఫ్రికా దేశాలు, ఒక నైజీరియా అనండి, అలాగే బొలివియా అనండి, వీళ్ళందరూ ఏం చేశారు? కుదరదు, మేము భారత్తో ఉన్నాము. అలాగే మీకు అలియన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ అని అంటారు, చిన్న దీవులు, ఇవి కూడా దేశాలే.
సో వాళ్ళందరూ కూడా భారత్తోనే ఉన్నాము, మీరు ఒప్పుకోకపోతే వాకౌట్ చేస్తామని లిటరల్గా లేచి అక్కడి నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారిగా భారత్కు వచ్చిన సపోర్టు చూశారనుకోండి. ఇందులో చాలా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే చైనా టోటల్ కాన్ఫరెన్స్లో మనతోనే ఉన్నారండి. మనము చెప్తున్న ప్రతి ఒక్క మాటకి కూడా చైనా వైపు నుంచి ఎస్ ఇండియా అంటున్నది కరెక్ట్, మేము ఇండియాతోనే ఉన్నాము, మా ఓటు భారత్కే అని చైనా మాట్లాడడం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ 5 అన్నారు అనుకోండి, మీకు రష్యా మన మిత్రదేశం, చైనా ఇవాళ మనతో చేతులు కలుపుతున్నారు. అలాగే మీరు చూశారు అనుకోండి, ఫ్రాన్స్ మన లక్ష్మణుడు అని మాట్లాడుతున్నాం. ఇంకొక 2 దేశాలు అమెరికా, యూకే, రేపు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి నేను భారత్ను అంగీకరిస్తున్నాను, వీళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్గా ఉండాలి అని చెప్పి, అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ అంటే యూకే కూడా అవును అనాలి. అంటే టోటల్ ప్రపంచం ఎక్సెప్ట్ పాకిస్తాన్ లాంటి దేశాలు తక్కిన వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా నిలబడతారు. దానికి కావలసిన ఫౌండేషన్ని ఇక్కడ మనము క్లియర్గా ప్లాంట్ చేస్తున్నామండి. ఆఫ్రికా దేశాలు అందరూ కూడా మేము భారత్తోనే ఉన్నాము, మేము ఇలాంటి పెట్టుబడులు, ఇలాంటి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వలేము, మేము ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాం, మేము ఎలా ఇవ్వగలము. ఇక్కడ కామెడీని ఎందుకు అంటున్నానంటే, డెవలప్డ్ కంట్రీస్ అన్నారు అనుకోండి, ఒక యూకే, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాలను తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ జీడిపి ఎంత అండి. అదే డెవలపింగ్ కంట్రీస్ అన్నారు అనుకోండి, ఒక భారత్, చైనా, ఈ దేశాల యొక్క జీడిపి ఎంత మీరు ఆలోచించారో అనుకోండి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది? మన దగ్గరే. చైనా భారత్ వద్దే ఉంది, రష్యాను వీళ్ళు కలుపుకోవడం లేదు. ఒకవేళ రష్యాను కూడా కలిపితే వీళ్ళ జీడిపి ఎంత అంటే ఏంటి, బ్రిక్స్ దేశాల జీడిపి ఎంత, ఈ సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క జీడిపి ఎంత. విపరీతమైన ఇన్ఫ్లేషన్, విపరీతమైన ధరలు, అప్పులు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఏకంగా ఏంటి 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ని 2035 వరకు ఇస్తాము అంటే ఇదంతా జరిగే పనేనా? మనం ఎంత అడిగాము? 1.3 ట్రిలియన్. ఈ అమౌంట్ ఇవ్వగలిగితే 2035 వరకు యాన్యువల్గా ప్రతి సంవత్సరం ఇవ్వగలిగితే అప్పుడు మీరు గ్లోబల్ వార్మింగ్ అనండి, ఈ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడండి. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు చేస్తారు, మళ్ళీ ఇంతంత పొల్యూషన్, వాతావరణంలో ఇలాంటి తేడాలు, ఫైనల్గా వచ్చేటప్పటికి మేము కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామంటే మేమైనా పిచ్చోళ్ళమా? మేమెందుకు ఒప్పుకోవాలి? మా చెవులు ఏమైనా పువ్వు కనిపిస్తుందా? ఇది భారత్ అడిగింది, అక్కడ ఎక్కడ ఎటువంటి జవాబు లేదు. కానీ ఇన్నిన్ని దేశాలు ఇవాళ భారత్ కోసం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, ఎస్ నువ్వే, దీంట్లో చైనా కూడా ఉండడము అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. మరి COP29 అనబడే కాన్ఫరెన్స్లో భారత్ సింగిల్ హ్యాండెడ్గా చరిత్ర సృష్టించింది, ఇన్ని దేశాలను ఎదిరించింది. డెవలప్డ్ కంట్రీస్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అలాంటి ఒక పరిస్థితి అక్కడ జరిగింది అంటే ఈ స్టోరీ వినడానికే ఎంత విచిత్రంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. అంటే ఇండియాను ఇవాళైనా వీళ్ళు గ్లోబల్ పవర్గా ఒప్పుకొనే తీరాలి. సో ఒప్పుకోకపోతే ఎలా ఉంటుందో క్లియర్గా మనము ఎగ్జాంపుల్స్తో సహా చూపించాము. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఇది ఎంత గొప్ప వార్త, మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.